చైర్మన్ షాహబిన్ అందాన్ గారు, అలాగే బీజేపీ రాష్ట్ర సెక్రటరీ పోతన్కర్ లక్ష్మీనారాయణ గారు సుస్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా నిజామాబాద్ జిల్లా యూనిట్ శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు ముఖ్య అతిథిగా వేదికపైకి ఉర్దూ అకాడమీ చైర్మన్ అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. కొత్త వత్సలం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే జిల్లా యూనిట్ ప్రధాన కార్యదర్శి శ్రీయులు పడాల భోజగూడు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. పి ఆశయ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన ప్రియమైన మిత్రులు చాలా మంది పరమపదించారు. ఒక్కసారిగా వారిని వారి ఆత్మశాంతి కలగాలని మనం అందరూ కోరుకోవడానికి ఒక నిమిషం పాటు మేము శాంతి ఉంటాము. సందర్భంగా మనము ప్రతి సంవత్సరం కూడా ఇండోర్ గేమ్స్ అనేవి జరుపుకోవడం జరుగుతుంది. ఆ ఇండోర్ గేమ్స్ను ఈరోజు ప్రారంభించడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన స్థానిక అర్బన్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన ధన్పాల్ సూర్యనారాయణ గారికి మరియు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ అయిన
ఆర్బి నందన్ గారికి, మనం బసవారెడ్డి రావాల్సింది ఉంది. బసవారెడ్డి గారు, మా జిల్లా ప్రధాన కార్యదర్శి కోచవరు గారు, అదేవిధంగా మన ప్రభుత్వం నుంచి ఉద్యోగం చేసి కమర్షియల్ ట్యాక్స్లో రిటైర్ అయ్యి కమర్షియల్ ట్యాక్స్లో కూడా ఉద్యోగ నాయకుడిగా రాణించి ఇప్పుడు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కానీ మా సార్లు అప్పుడే స్టేట్ కార్యదర్శి చేసేసారు. మరియు మా జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ పండర్నాథ్ గారు, గౌరవ అధ్యక్షుడు రాజారాం గారు, మరియు మా మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయిలు గారు, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ భూసాంజనేయులు గారు, మరియు జిల్లా ట్రెజరర్ ఆశయ గారు, నిజామాబాద్ యూనిట్ అధ్యక్షుడు జగత్ రెడ్డి గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు, యూనిట్ కార్యవర్గ సభ్యులు, పాత్రికేయులు, మహిళా రిటైర్డ్ ఉద్యోగులు, మహిళా నాయకులందరూ కూడా నమస్కారం. ఈరోజు మనం జరుపుకునే కార్యక్రమము చాలా ప్రతిష్టాత్మకమైంది. మనం ప్రతి సంవత్సరము 17th డిసెంబర్ను ఆల్ ఇండియా పెన్షన్ డే జరుపుకుంటాము. దానికి కారణం ఏంటిదంటే అక్కడున్న మహానాయుడు ఎస్ నకారా గారు, ఈయన 1937లో సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఫైనాన్స్ అడ్వైజర్గా డిఫెన్స్లో 37లో అపాయింట్ అయ్యి 1972లో రిటైర్ అయ్యి ఆ 72లో రిటైర్ అయినప్పుడు మనకు పెన్షన్ అనేది సక్రమంగా ఒక స్థిరంగా ఉండలేకపోయింది. అప్పుడు ఆయన సుప్రీంకోర్టులో రిటైర్ అయిన తర్వాత 1972లో అందరికీ కూడా ఒక సిస్టమేటిక్గా పెన్షన్ రావాలని, పెన్షన్ హక్కు కలగాలని సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తే అప్పుడు ఆ సుప్రీంకోర్టులో ఆఫ్టర్ 10 years 1982లో వైవి చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్ గారు ఒక ప్రతిష్టాత్మకమైన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ఏంటంటే ఉద్యోగి తన సర్వీసులో 35 to 39 years సర్వీస్ చేసి ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయడానికి వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడి పనిచేస్తారు. వారు పెన్షన్ పొందాల్సిన హక్కు ఉంటుంది. పెన్షను అదేదో దయాదాక్షిణ్యం ఇచ్చేది కాదు, అది భిక్ష కాదు, అది ఎటువంటి దాన ధర్మాలకు పరిగణించకూడదు. ఇట్ ఈస్ రైట్ ఆఫ్ ది ఎంప్లాయ్ అనేది జడ్జ్మెంట్ ఇచ్చాడు. ఈ పెన్షన్ను బంద్ చేసి ఆల్ ఇండియా పెన్షన్ డే సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఆ నకారా గారి పుణ్యమా మనందరం కూడా ఇప్పుడు పెన్షన్ పొందుతున్నాము. మనిషి రిటైర్ అయిన తర్వాత తలెత్తి బ్రతకటానికి అవసరమైనంత ప్రొవైడ్ చేయాలని కూడా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే రీతిలో ఇప్పుడు మనం అందరం కూడా పెన్షన్ పొందుతూ మనం ఇండిపెండెంట్గా బ్రతకటానికి కానీ ఇండిపెండెంట్గా ఉండటానికి తగిన సౌకర్యాలు కలిగించడానికి పెన్షన్ అనేది ప్రభుత్వం ద్వారా మన హక్కుగా తీసుకుంటున్నాం మాత్రం కానీ దాన్ని ప్రభుత్వం ఏదో దయాదాక్షిణ్యం ఇవ్వడం కానీ ఆ పెన్షన్ మళ్ళీ ఏదైనా కాగానే ప్రభుత్వం రాగానే బంద్ చేస్తుంది, ప్రభుత్వం పెంచుతుంది అనేది కాకుండా దానికి ఒక సిస్టమేటిక్గా రూల్స్ అండ్ ప్రొవిజన్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ పద్ధతి ప్రకారంగా నడుస్తుంది. ఆ నకారా గారు పుణ్యాన మనం ఈరోజు పెన్షన్ పొందుతున్నాము. వారు 2009లో గతించారు. 96 సంవత్సరాల్లో ఆయన మరణించడం జరిగింది. ఇప్పుడు ఆయన స్మరించుకుంటా ప్రతి ఇయర్ కూడా మన ఆల్ ఇండియా పెన్షన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మనము 3 days ఇండోర్ గేమ్స్ క్రీడలు జరుపుకుంటాము. ఈ క్రీడల్లో ముఖ్యంగా ఇండోర్ గేమ్స్ క్యారమ్, చెస్, షటిల్, టేబుల్ టెన్నిస్ అండ్ స్పిన్ గేమ్స్, మహిళలకు కూడా అందరికీ కూడా వారు ఆడాల్సిన క్రీడలు కూడా ఈరోజు ఇండోర్ గేమ్స్ మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ
ప్రత్యేకంగా ఏంటంటే మా దగ్గర 80 years క్రాస్ అయిన వాళ్ళు కూడా ఇండోర్ గేమ్స్లో పార్టిసిపేట్ అవుతారు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే 80 years ఇనాగ్రేషన్ స్పోర్ట్స్ ఇనాగ్రేషన్ చేసుకుంటాము. ఈ ఇనాగ్రేషన్ మన ముఖ్య అతిథుల గారు ప్రజెంట్ ఎమ్మెల్యే అర్బన్ గారు మరి తయారు గారు ప్రారంభోత్సవం చేస్తారు. ఈ ప్రారంభోత్సవం అయిన తర్వాత ఈరోజు రేపు ఎల్లుండి క్రీడాకారులందరూ కూడా మనం ఏంటంటే మీరందరూ కూడా హాజరై అందరూ కూడా ఏ రకంగానైతే సిస్టమేటిక్గా ప్రతి సంవత్సరం క్రీడల్లో మనం పాల్గొంటాము అదే రకంగా పాల్గొని అందరూ కూడా జయాపజయాలను కూడా లెక్క చేయకుండా ఈ మనం ఒక రిటైర్ అయినాం. ఆల్ ఆర్ సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా 60+60 మా దగ్గర 90 years వరకు కూడా 60 నుంచి 90 సంవత్సరాలు కూడా దే యూస్ టు కమ్ టు అవర్ ఆఫీస్. ఈ పెన్షన్ ఆఫీస్ అనేది ఇది మేము 12 years బ్యాక్ స్థాపించడం జరిగింది. ఇది మేము అప్పటి ప్రభుత్వము కమిషనర్ గారు మాకు హ్యాండ్ చేశారు. దీన్ని ప్రతిసారి కూడా కలెక్టర్ గారు కానీ ప్రతి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు కానీ భూపతి రెడ్డి గారు కానీ మన ప్రెసిడెంట్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ వారందరూ కూడా ఇదే వేదికపై మనము వారికి ఆహ్వానించి మేము చిన్న కోరిక కోరాము. వారు కూడా ప్రతిసారి కూడా కలెక్టర్ గారికి కమిషనర్ గారికి మన రిటైర్ ఎంప్లాయీస్ గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ పోయిన కమిషనర్ గారు ఈ పొజిషన్ ఇస్తూ వారు పర్సనల్గా జేసీబీతో అంతా క్లీన్ చేసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు మనం రిటైర్ అయినందుకు కూడా ఈ స్థానంలో ఉన్న ఉద్యోగస్తులు ప్రజెంట్ వర్కింగ్ కలెక్టర్ కానీ కమిషనర్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే అక్కడ కూడా ఒక యూనిట్ స్థాపించుకుంటాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూనిట్ నడుస్తుంది. ఏదో రెంటల్ బిల్డింగ్లో ఆ రకంగా నడుస్తుంది. అక్కడ మాకు ఓన్ బిల్డింగ్ కూడా కావాలని మేము కోరుతూ ఇంకోటి వారికి నేను ప్రత్యేకంగా కోరిందంటే మా పక్క ప్లాట్లు ఏ రకంగానా కానీ మీరు చొరవ తీసుకుంటే అది ఆల్రెడీ ఇప్పుడు మాకు పొజిషన్ ఇచ్చిన మీరు మీ మాట ప్రకారంగా మాకు ఇచ్చారు. మేము యూటిలైజ్ చేస్తున్నాం. మేము తర్వాత కన్సల్ట్ చేసుకోవాల్సిన మేము అనుకునేదంటే దీన్ని ఎక్స్టెండ్ చేసి ఒక మీటింగ్ హాల్ మార్కింగ్ చేసుకోవాలనుకుంటున్నాము. మన ఎమ్మెల్యే గారు మన ఫండ్స్ నుంచి కూడా మన కుబీ గారితో కూడా ఫండ్స్ తీసుకున్నాము. మనం ఇక్కడ ఒక ఈ రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈ రకంగా ఉన్నదంటే వారికి అర్బన్ ఎమ్మెల్యే గారికి గొప్పతనంగా నేను భావిస్తున్నాను. ఆ రకంగా దీన్ని ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు పూర్తిగా సహకరిస్తారని మేము మా శాయశక్తిలో కూడా మీ అభివృద్ధి గురించి కూడా మేము సహకరిస్తామని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్. ఆరోగ్యాన్ని కాపాడుకునే ఒక వెల్నెస్ సెంటర్ ఉంది. ఆ వెల్నెస్ సెంటరు కామారెడ్డికి నిజామాబాద్కు 2 జిల్లాలకు సంబంధించి ఒకటే వెల్నెస్ సెంటర్. ఆ వెల్నెస్ సెంటర్కు ఇక్కడ ఉన్న మన 12,000 మంది పెన్షనర్స్ వాళ్ళ డిపెండెంట్స్ అంటే పురుష భార్య ఉంటే భర్త భర్త భార్య వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ. అదే కాకుండా వర్కింగ్ ఎంప్లాయీస్ పేరెంట్స్ కూడా దాంట్లో హెల్త్ కార్డులు ఉంటారు. అదే జర్నలిస్టులు కూడా హెల్త్ కార్డు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ అది ఉన్నది మేము సెవరల్ టైం రిక్వెస్ట్ చేయంగా పాత మున్సిపాలిటీలో ఒక హాల్ ఇచ్చింది. జనరల్గా ఇంతమంది కామారెడ్డి నిజామాబాద్ సుమారు 50-60 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్కి సంబంధించిన వెల్నెస్ ఒకటే ఉంది. దాన్ని నేను గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి మరియు చైర్మన్ గారికి కోరడం ఏంటంటే దానికి సరి అయిన అకామిడేషన్ లేదు. మీరు ఒక్కసారి ఎమ్మెల్యే గారికి కానీ వారికి చెప్పేదంటే మీరు పాత మున్సిపాలిటీ పోయినప్పుడు ఒకసారి చూడండి. దానికి ఎక్స్టెన్షన్ ఏ రకంగా ఉంటుంది, దాని సైడ్కి ఏదైనా ఇస్తే డాక్టర్స్ లేరు. మెడిసిన్స్ కూడా మనం అనుకున్న మెడిసిన్స్ దొరికాయి అక్కడ. మనం జనరల్గా ఏం చేస్తాం, బయట ప్రిస్క్రిప్షన్ రాస్తే అక్కడ పోయి మెడిసిన్ తీసుకుంటాం. ఆ మెడిసిన్స్ అవైలబుల్ ఏదో బీపీ ఏదో లేకపోతే షుగర్ ఏదన్నా విటమిన్ టాబ్లెట్స్ మాత్రమే ఉంటాయి. కానీ జనరల్గా ఏ డిసీజ్కి మనకు ఎందుకు ముఖ్యంగా మనం రిటైర్ అయినా అంటే మనం వెతుక్కుంటూ వస్తాయి డిసీజెస్. ఎందుకంటే దాన్ని తట్టుకోవాలంటే మన సంరక్షణ మనం ఉంటాం. కానీ మెడికేటెడ్ అనేది కంపల్సరీ అవసరం. ఆ వెల్నెస్ సెంటర్ను ఒకసారి సరి అయిన అకామిడేషన్ సరి అయిన డాక్టర్స్ అందుబాటులో ఉంచాలని నేను వేదిక మీద ప్రత్యేకంగా కోరుతున్నాను. ఇంకొకటి ప్రభుత్వం నడిపేది ప్రభుత్వ ప్రతిపక్షంలోది ఇద్దరు కూడా ఇక్కడనే ఉన్నారు.
వారు నేను కోరేది ఏంటంటే మా అందరికి కూడా హెల్త్ కార్డ్స్ ఇచ్చారు. హెల్త్ కార్డ్స్ ఇచ్చి మరి ఇక్కడికి విచ్చేసి మనలో ఉత్సాహం ఉంటున్నటువంటి మన ముఖ్య అతిథులు గారు కానీ చైర్మన్ దారునాథ్ గారు గారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అధ్యక్షులు తెలియజేసినట్టు మరి పెద్ద విషయాలేం కావు. మరి నాయకులు తలుచుకుంటే మరి పెద్ద మనసుతో ఈ పక్కనటువంటి స్థలాన్ని మరి మౌఖిక ఆదేశాలని మరి రిటర్న్ ఆదేశాలుగా వాటిని మా సంఘానికి కనిపించినట్లయితే ఇంకా అందరికి సేవ చేయడానికి మాకు మంచి అవకాశం వస్తుంది. మరి మేమందరం కూడా పదవిలను పొంది ఉండొచ్చు, కానీ ఇంకా ఉత్సాహంగా ఉంటున్నాం. మరి మీరు ఇచ్చినటువంటి మీరు తీసుకున్నటువంటి ఏ కార్యక్రమం కూడా సంఘ సేవ కానివ్వండి, ఏ కార్యక్రమాలను కూడా మేము తప్పకుండా పాల్పంచుకుంటాం మీ ఆదేశాలు ఇచ్చినట్లయితే. మరి ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ కూడా ధన్యవాదాలు. ఉర్దూ అకాడమీ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ అందరికి సుపరిచితులు రాయలసీమ గారు, మరి మా సోదరులు లక్ష్మీనారాయణ గారు, పెద్దలు రాజారాం గారు, సాయి గారు, ఆంజనేయులు గారు, సుధాకర్ రావు గారు, జగన్ రెడ్డి గారు, మా అసోసియేట్ అధ్యక్షుడు కన్ననాథ్ గారు, ఆశయ్ గారు, జిల్లా కార్మిక సభ్యులు, వివిధ మండలాల నుంచి ఆత్మూరు కేశవల్ బోధన్ నుంచి వచ్చిన మండల శాఖ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మరి ప్రైమరీ మెంబర్స్ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. నేడు మనం క్రీడల ప్రారంభోత్సవం జరుపుకుంటుంది. మనకేం క్రీడలు అని అనుకుంటారు బయట వాళ్ళు, మాకు ఇంట్లో మీకేం క్రీడలు ఇప్పుడు నేను బయట నిలబడ్డారు వాస్తవం వేస్తాను ఏ క్రీడలు అయ్యారు మీకు అని. కానీ 70-80 సంవత్సరాలు వచ్చిన ఆ వయసు మా సభ్యులు కనిపిస్తారు. చాలా యాక్టివ్గా ఉత్సాహంగా ప్రతి గేమ్లో ప్రతి కార్యక్రమంలో పాటలు కానీ ఆటలు కానీ పాల్గొనడానికి ముందుకు వస్తారు. మరి వారికి భగవంతుడు మంచి ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మళ్ళీ ఆయన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నాను. ఒకటి అధ్యక్షులు వారు చెప్పారు, మనం 17వ తారీఖు నాడు ప్రతి రిటైర్డ్ ఉద్యోగి 80 years క్రాస్ అయితే 18+ ఉంటే సన్మానం కార్యక్రమం చేపట్టారు. మరి మండలాల నుంచి కొన్ని మండలాల నుంచి రాలేదు పంపాలి. మరి మీకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటే విషయం ఉంటే జగన్ రెడ్డి గారు మన నిజామాబాద్ మండల అధ్యక్షుల పేరు రాయించుకోవాలనుకుంటున్నారు. ఇక ప్రతి విషయం అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది. సరే ఈరోజు 15 యాక్చువల్గా నేషనల్ పెన్షనర్స్ డే. ఇది మొత్తం భారతదేశం అంతటా జరుగుతుంది. దానికి కారకుడు కర్త కర్మ క్రియ గౌరవనీయులు, క్రిస్టియన్స్లు, పెద్దలు, మన గురువు లాంటి వాళ్ళు రకరకాలని తెలుసు మనకి. కాబట్టి ఆ రోజు ఆయన జన్మదినం కాదు, ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజు కాబట్టి దాన్నే మనం నేషనల్ పెన్షన్ డేగా జరుపుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు. అందరూ కూడా మీ మీ ప్రతిభను ఆటల్లో ఏ గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నారు అందరూ. ఆటల కార్యదర్శి శంకరు, మరి చంద్రకాంత్ గారు వాళ్ళకి పోయి ఇవ్వండి. మహిళలు కూడా వచ్చారు, మహిళలకు కృతజ్ఞతలు, చాలా సంతోషం. ఇక మీరందరూ అధ్యక్షులు చెప్పినట్టు ఓడినా గెలిచిన మన రైతు సామాన్యులు ఇప్పుడు ఇందాక ఒక తనాలు వీఆర్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ కాలేదు. కాబట్టి మంచి ఉత్సాహంతో ఆటలు అనేవి చాలా మంచి మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయి, ఆరోగ్యాన్ని కూడా కుదుటపరుస్తాయి, ఆరోగ్యం కూడా దానివల్ల ఆటలు పాటలు చాలా ముఖ్యం. కాబట్టి మీరందరూ పాల్గొని ఇక్కడ భోజన వసతి కూడా దూరమార్గం వాళ్ళకు వచ్చిన వాళ్ళకు కల్పించడం జరిగింది సార్. కాబట్టి మీరు అందరూ తప్పకుండా ప్రతి గేమ్లో పాల్గొని ప్రయోజనం తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక సార్ చట్టాలు చరించడం అవుతుంది ఈ ప్లేస్ గురించి, ఎందుకంటే ఇద్దరు ముఖ్యులు ఉన్నారు ఇప్పటికే. తప్పకుండా ఈ ఖాళీ స్థలాన్ని ఈ పెద్ద మనుషులకు ఆడుకోవడానికి, పాడుకోవడానికి, మీటింగ్ పెట్టుకోవడానికి, మీలాంటి వాళ్ళని తెలిసి ఆత్మీయంగా సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీ కృషి చేసి తప్పకుండా ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టు
మౌఖికంగా కాకుండా లెటర్ ద్వారా గవర్నమెంట్ అధికారపూర్వకంగా లెటర్ వస్తే బాగుంటాయని ఆలోచిస్తున్నాను. ఇంకా ఈ సందర్భంగా ఆలస్యం కూడా అయింది. వచ్చిన మీ అందరికీ, సభ్యులందరికీ మంచి విజయవంతం చేశారు. మేము మనం భయపడ్డాం. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సమాజానికి తమ సేవలను అందిస్తూ పెన్షనర్స్ డే ఏదైతే జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నారో అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి సందర్భం లోపల ఇందులో పాలు పంచుకోమని కానీ మన జిల్లాలో ఈ రాష్ట్రంలో పనిచేసినటువంటి ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు ఒక 10 మంది వాళ్ళ క్లాస్మేట్స్ అనుకోండి, లేకుంటే రూమ్మేట్స్ అనుకోండి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు లంచ్ ఇస్తున్నా, మీరు రండి తయారు గారు, ఇక్కడ మీకు 5-6 గుర్తుపడతారు, జ్ఞాపకం చేశారు, మీరు చైర్మన్ అయిన తర్వాత రండి అన్నాం. అయితే నేను నిన్న మా సుధాకర్కి చెప్పిన, అరే మరి ఇట్లా నేను 17వ తారీఖు ముందరలో ఉంటాను, ఇతర బాబు అంటే నేను మాట్లాడతారు రవీందర్ అనుకున్నాను. మాట్లాడి గౌరవ శాసనసభ్యులు వచ్చే రోజు ఆయన ముఖ్య అతిథిగా ఉన్నాడు కాబట్టి ఆయనతో పాటు నేను షేర్ చేస్తే ఏమైనా మీకున్నటువంటి 2-3 సమస్యల పట్ల వారు శాసనసభ్యులుగా ఈరోజు నేను ఏం లేకున్నా ఒక 4-5 శాసనసభ్యులకు చెప్పేంత శక్తి నాకు ఉంది. అందువల్లకే ఈ న్యాయమైనటువంటి కార్యక్రమం సంవత్సరానికి ఒకసారి జరిపే కార్యక్రమంలో ప్రారంభోత్సవం నాడే ఎమ్మెల్యే గారితో వస్తాననేటువంటి మాట రవీంద్ర గారికి నేను చెప్తే దానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భం లోపల మీ అందరికీ మీరు రిటైర్ కాలేదు, టైర్డ్ కాలేదు, సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి మాట ఉదయగుడు గారు చెప్పిన తర్వాత తప్పకుండా ఈనాటి ముఖ్య అతిథి గారు మీ యొక్క జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మా గురువులు రాజారాం గారు మీరందరూ ఉన్నటువంటి సందర్భం లోపల మాకు పని చెప్పండి. ఏ విధంగా దాన్ని అప్రోచ్ కావాలో అది కొద్దిగా మాకు తెలుసు. తప్పకుండా మీరు ఆ రోజు చెప్పారు, సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చాం, మహేష్ కుమార్ గౌడ్ గారి దృష్టికి తీసుకొచ్చాం, షబీర్ అలీ గారి దృష్టికి తీసుకొచ్చాం, కలెక్టర్ గారికి చెప్పాం. వీలైనంత మేరకు మీకు సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈరోజు మీరు ఆటలు ఆడుతున్నారు, పాటలు పాడుతున్నారు, మాకు ఒక స్థలం కావాలని అంటున్నారు. సమాజానికి ఆటల రూపంలో అయినా, పాటల రూపంలో అయినా, ఇంకే రూపంలో అయినా, ధర్మాల్ సూర్యనారాయణ గారు ఇక్కడ ఉన్నారు. ఆయన సమాజంలో శాసనసభ్యుడు అనుకోడు ఎప్పుడు కూడా. నా పట్టణంలో నాకు తోచింది సహకారం చేయాలా, సహాయం చేయాలా, పనిచేయాలనేటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తి వారు. పార్టీలు ఎన్నికల్లోనే పోటీ చేసినప్పుడే పార్టీలు, ఎన్నికల తర్వాత మన నియోజకవర్గం, మన క్షేత్రం, మన జిల్లా ఏ అభివృద్ధి పట్ల మనం సహాయం చేయగలుగుతాం అనేటువంటి ఆలోచన కీర్తిశేషులు రాజారాం గారి నాయకత్వాన్ని తిరిగిన వాళ్ళం కాబట్టి ఆ ఆలోచనతో తప్పకుండా మీకున్నటువంటి సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వ పరంగా పెద్దలు శాసనసభ్యుల్ని కూడా దోచుకుపోయి మంత్రి గారిని ఒప్పించే బాధ్యత నాది అనేటువంటి విషయాన్ని వేరే విషయాలు చెప్పుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సగం మందిని పేరు పెట్టి పిలవగలుగుతారు, మీరు నన్ను పేరు పెట్టి చేతి బట్టి మాట్లాడేయగలుగుతారు. కానీ సమయ సందర్భం లోపల పెద్దలు నా పేరు తీసుకున్నందుకు అందరూ క్షమించవలసిందిగా కోరుకుంటూ హృదయపూర్వకంగా మరి ఒకసారి ఈ రోజు ఉన్నటువంటి రోజు, ఈ పవిత్రమైనటువంటి రోజులు పాలు పంచుకున్న సోదర విశ్రాంత ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి అలాగే ఇండోర్ గేమ్స్, చెస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆటపాటలతో పాటు అనేకమైనటువంటి నాలెడ్జ్ పరమైనటువంటివి ఉన్నాయి. మేమందరం పాల్గొని మరొకసారి మేము ఉన్నాము, మీకు అన్ని విషయాల్లో ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పుకుంటూ ఈనాటి ముఖ్య అతిథి శ్రీయుతులు ధన్పాల్ సూర్య నారాయణ గారిని తాము అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి విశ్రాంతి ఉద్యోగుల పెన్షన్ అంటే సందర్భం
నిర్వహిస్తున్న సభాధ్యక్షులు మరియు కమిటీ అధ్యక్షులు రవీందర్ గారికి, ముఖ్య అతిథిగా చేసిన సోదరుడు తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ రాజీ నందాన్ గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు జి శ్రీనివాస్ రెడ్డి గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి పడాల గురువారు గారికి మరియు గౌరవ అధ్యక్షులు రాజారావు గారికి, బీజేపీ జిల్లా కార్యదర్శి మరియు మన సోదరుడు పుత్తక లక్ష్మణ్ గారికి, బాపూజీ వజ్రాయ సెక్రటరీ కిసాన్ సోదరుడు సుధాకర్ గారికి, అసోసియేషన్ ప్రెసిడెంట్ పట్టణనాథ్ గారికి, మాజీ రాష్ట్ర అధ్యక్షులు సాయిల్ గారికి, రెడ్ క్రాస్ సొసైటీ ఆంజనేయ గారికి, తాలూకా ప్రెసిడెంట్ జగత్ రెడ్డి గారికి, తారం గంగాధర్ అంకర్ గారికి మరియు వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, వేదిక ముందున్న సోదర సోదరుమణులకు అందరికీ కూడా ఈ పెన్షనర్ డే శుభ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. మరియు ఈ పెన్షన్ని ఒక రూపుదిద్దిన నకారా గారికి ఈ శుభ సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తాం. ఒకప్పుడు రిటైర్ అయిన తర్వాత చాలామంది వారి వారి నివాసంలో ఉంటుంది లేదా ఎక్కడో ఉంటుంది. అంటే ఇంత యాక్టివ్గా కనిపించేది కాదు. గత 10 సంవత్సరాల నుండి ఏదైతే హెల్త్ విషయంలో అవేర్నెస్, జూన్ 20 యోగా డే, ఆ తర్వాత కరోనా తర్వాత హెల్త్ కేర్, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా రిటైర్ అయిన వాళ్ళు కూడా యువకులతో సమానము వాకింగ్ చేయడము, యోగా చేయడం అనేది జరుగుతూ ఉంది. నిజంగా పెద్దలు చెప్పినట్లు ఇక్కడ చూస్తే చాలా మంది ఇంకా రిటైర్మెంట్ తగ్గింది. అది మీలో ఉన్న గొప్పతనం, మీ పట్టుదల అని చెప్పాను. అదేవిధంగా ఎంప్లాయీస్ అంటే రాజకీయాలకు అతీతంగా వారి డ్యూటీలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు అందరూ కూడా ప్రభుత్వ గైడెన్స్ ప్రకారమే పనిచేస్తారు. ఏ పార్టీకో దేనికో పనిచేయరు. ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా చాలా మంది నేను చూస్తూ ఉన్నా సేవా కార్యక్రమాల వైపు మొగ్గు చెప్తా ఉన్నారు. నిజంగా ఇది చాలా, ఎందుకంటే భారతదేశంలో మనం పుట్టినందుకు దేశం కోసం లేదా ఏదో రకమైన సేవాభావం చాలా మంది రిటైర్డ్ పేదస్తుల్లో ఈరోజు కనిపిస్తూ ఉంది. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా మీరందరూ కూడా, అంటే మేము కూడా రిటైర్, నిజంగా చెప్పాలంటే సీనియర్ సిటిజన్ మేము కూడా, కానీ రాజకీయంలో రిటైర్మెంట్ ఏజ్ ఫిక్స్ అయితే మేము కూడా రిటైర్. అయితే గత 2-3 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొనడం, తర్వాత మీరు అవార్డు ఫంక్షన్లు కూడా నేను రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మీరు ఏదైతే ల్యాండ్ విషయం అన్నారో అది సాధించుకోవడం జరిగింది, కానీ అది సరిపోదు. తర్వాత దాని నిర్మాణం, ఎందుకంటే వేలాది మంది సభ్యులున్న ఈ అసోసియేషన్లో వందల మంది కూడా పట్టలేదు. ఎప్పుడైనా కానీ చాలా మందికి ఇబ్బంది కలుగుతూ ఉంది దాని నిర్మాణంలో. ఎందుకంటే ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మేము తప్పకుండా శాసనసభ్యులు తీసుకొని వాళ్ళని కలుపుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ నిర్మాణానికి నా వంతు సహకారం చేస్తాను అని చెప్పిన రాజకీయ రంగం గారికి తప్పకుండా నేను ఇప్పుడే కాదు ఎప్పుడైనా అనుకుంటాను. రాజకీయాలు అనేది ఎలక్షన్ టైంలోనే, ఆ తర్వాత అభివృద్ధి పైన పెట్టాలా, ఏదైతే నా నియోజకవర్గం అభివృద్ధి కావాలా, ప్రజలకు సేవ చేయాలనే నా సంకల్పం అదే ఉంటుంది. తప్పకుండా మీరు ఏదైతే మీ కోరిక ఉందో నా వంతు కూడా నేను సహకరిస్తా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తూ, ఏదైతే హెల్త్ కార్డు కూడా చెప్పిందో తప్పకుండా మీరు ఒక మెమోరండం ఇవ్వండి ఒకసారి. రేపటి నుంచి అసెంబ్లీలో నా వంతు నేను మాట్లాడటానికి నేను ప్రయత్నం చేస్తాను. లేదా అంటే
అంటే నేను మినిస్టర్ గారికి లెటర్ ఇస్తా నా తరఫు కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా నేను ఒక అరగంట లేట్ రావడం జరిగింది. దానికి మీ అందరూ కూడా పెద్ద మనసుతో చెల్లించాలని కోరుకుంటూ, ఈ ఇండోర్ గేమ్స్ అనేది మీ అందరిలో ఉత్సాహం పెంచడానికి నేను చేస్తున్న ఈ కార్యక్రమం భవిష్యత్తులో ఇంకా మున్ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి మీ అందరి ఉద్యోగస్తులలో ఇంకా అంటే ఉత్సాహం పెరిగితే వయసు పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది. ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి జై. తెలంగాణ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేది ఆ ఒక్క డిమాండ్ మేము పోరాటం చేస్తున్నాము. సీఎం గారికి రికమెండ్ చేశాము, హెల్త్ మినిస్టర్ గారికి రికమెండ్ చేశాము, డిప్యూటీ సీఎం గారికి రికమెండ్ చేశాము. ప్రతి మినిస్టర్గా కూడా మాకు హెల్త్ కార్డు మీద క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇప్పించండి అనేది అది ఒకటే డిమాండ్ మీద మేము చాలా రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తూ టైం ప్రొలాంగ్ చేస్తున్నారు. దాని గురించి అసెంబ్లీలో ప్రస్తావించడానికి వారికి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. ఆ ఇష్యూ మీద ఒకసారి వారి దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా నేను నాకు ఒక కాంప్లైంట్ ఉంది. మా పార్టీ హైదరాబాద్లో ఎక్కువ రావాలి, మళ్ళా అన్న తర్వాత మెచ్చుకుంటారు కూడా ఈ కాన్స్టిట్యూషన్ బాగా పనిచేసుకుంటారో చేస్తున్నారు. అందుకే తప్పకుండా మీకు ఏది అవసరం ఉన్నా మా కాంగ్రెస్ నాయకులతో పాటు నేను, ఎందుకంటే నేను చేసుకున్న అదృష్టం ఏంటంటే నేను చేసుకున్న అదృష్టం మీ అందరితో పరిచయాలు ఉండడం, మా జనరేషన్ తోటి పరిచయాలు ఉండడం, రాబోయే యూత్ జనరేషన్ తోటి కూడా పరిచయాలు ఉండడం నేను చేసుకున్న అదృష్టంగా